లేరు. అది దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు ముందు మారాలి. నువ్వు మారి చూడు, నువ్వు మారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ పరిస్థితుల్లో చూస్తుంటే నీ ఎదుట మారిపోతాయి. ఇంకా దేవునికి విరుద్ధమైనవి ఏమైనా నీ హృదయంలో బలమైన దుర్గాలు ఉన్నాయా? ఆశ పగలగొట్టినట్టుగా నీవు కూడా పగలగొట్టు. నీలో ఉన్న కోపము, నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న వేషధారణ, నీలో ఉన్న నటన, నీలో ఉన్నటువంటి ఇంకా దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు ఏమున్నాయో అవన్నీ పగలగొట్టు. ఎంత అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడో మీరు చూడండి. ఈరోజే కార్యం చేయడం మీరు చూస్తారు. ఈరోజే మీ హృదయాలు మార్చుకోండి. ఈరోజే మీరు దేవునికి విరుద్ధంగా ఉన్న స్వభావాన్ని తీసేసుకోండి. దేవునికి విరుద్ధంగా ఉన్న ఆలోచన, దేవునికి విరుద్ధంగా ఉన్న మాట, దేవునికి విరుద్ధంగా ఉన్న క్రియ, అది ఏదైనా కూడా దాన్ని మీరు తీసేసుకోండి. దేవుడు మిమ్మును గొప్పగా వృద్ధి పొందింపజేస్తాడు. మీ శ్రమలలో విజయాన్ని